కోతి పిల్లని ఆ కోతి చేతిలో ఒక బొమ్మని చూశారు కదా. ఇప్పుడు ఇది చాలా వైరల్ అవుతుంది. ఈ కథ ఇంటే మనం కూడా చాలా బాధపడతాం. మన మనుషులే కాదు, జంతువులు కూడా ఇలా ఉంటారా అనిపించింది. సరే, రైట్గా అసలు ఏం జరుగుతుంది చెప్తాను. కథలోకి వెళ్ళిపోతే, ఇది కథ కాదు, నిజంగా జరుగుతున్న కథనే కాదు, నిజంగా జరిగిన టాపిక్. జరుగుతున్న న్యూస్ ఏంటంటే, జపాన్లో ఇచివాకా సిటీ అనే ఒక సిటీలో ఒక జూ ఉంది, యానిమల్స్ జూ. ఆ యానిమల్ జూలో ఒక కోతి పిల్ల జన్మించింది. ఓకే, ఆ కోతి పిల్ల పుట్టిన కోతి పిల్ల పుట్టిన తర్వాత దాని దాని యొక్క తల్లి కోటి దగ్గర రానివ్వట్ల, తోసేస్తుంది. కోతి పిల్ల ఎప్పుడైతే తన తల్లి దగ్గరికి వస్తుందో తోసేస్తుంది. తల్లి దగ్గరికి వస్తే తోసేస్తున్నారు వాళ్ళు. ఆ కోతి పిల్లని పెంచుకోవట్ల. కోతి యొక్క తల్లి కోతి తండ్రి కోతి తోసేస్తూ ఉంది. సో ఇది చూసి జూ వాళ్ళు ఏం చేశారంటే, ఆ కోతి పిల్లకి ఒక బొమ్మ ఇచ్చారు. ఓకే, ఆ బొమ్మ కోతి లాంటి బొమ్మ, ఆరెంజ్ కలర్లో జస్ట్ ఒక కోతిలా బొమ్మ ఉంది. ఇప్పుడు ఈ చిన్న కోతి పిల్ల ఎప్పుడు చూసినా ఆ కోతి బొమ్మతోనే, తాయితోనే ఉంటుంది. ఆ తాయిని తల కిందగా పెట్టుకుంటుంది, ఆ తాయితోనే ఆడుకుంటుంది, వేరే కోతులతో కలవట్లేదు. ఆ తాయిలో తల్లిని చూసుకుంది. సో అది చూసి చాలామంది జనాభా స్టే స్ట్రాంగ్ అని ఆ కోతికి పంచ్ అని ఒక పేరు పెట్టాడు. జపాన్స్లో కోతి పిల్లకి పంచ్ అనే పెట్టి గ్యాంబీర్ పంచ్ అని చెప్పి పెడుతున్నాడు. అంటే గ్యాంబీర్ పంచ్ అంటే స్టే స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్గా ముందు పంచ్ అని పెట్టాడు. ఆ కోతి పిల్ల ఆ తాయితో ఆడుకోవటం, తాయితో ఉన్న బొమ్మలు చూస్తే ఏ మనుషులకు చాలా బాధ వేసిద్ది. అట్ ద సేమ్ టైం తన తల్లిదండ్రులు, ఆ కోతి యొక్క పేరెంట్స్ కలవనికపోయినా, ఆ కోతి యొక్క ఫ్రెండ్స్ దగ్గర ఈ కోతి ఒక్కతే ఉంటుంది, ఆ ఒక్క బొమ్మతోనే ఆడుకుంటుంది. ఓకే, ఆ బొమ్మతోనే ఉంది. సో ఇది చూస్తుంటే ఏమంటే, బొమ్మకి ఇంత ఉండిద్దా? అవును, చిన్నపిల్లలకి బొమ్మ ఎంత ఇష్టమో. ఒక్కోసారి మనం చూస్తే టెడ్డీ బేర్ బొమ్మ పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాం, ఒక్కొక్కరికి ఒక బొమ్మ ఇస్తూ ఉంటుంది. సో కోతి పిల్లకి ఇంత కోతి పిల్లకు కూడా ఒక బొమ్మ ఇస్తే, ఆ బొమ్మనంత తల్లిలాగా అనుకుంటారు, ఫ్రెండ్ లాగా దాంతోనే ఉంటుంది, దాంతో ఆడుకుంటుంది. ఫోటో చూస్తే మీరు తర్వాత కొన్ని ఫోటోలు చూసి మీకు అర్థమైంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే, ఈ బాధలు కానీ, లేకపోతే బాధలు ఇవన్నీ ఉంటాయి కదా, మనిషికి అయితే ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవే ఫీలింగ్స్ జంతువులకు కూడా ఉంటాయి. జంతువులు కూడా జీవులు అనుభూతి చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ కోతి ఇప్పుడు ఒంటరికి ఎంత స్ట్రాంగ్గా, ఒక చిన్న కోతి బొమ్మని ఎంత సమస్య ఎలా స్ట్రాంగ్గా ఉందో, మనం కూడా అంత స్ట్రాంగ్గా ఉందని చెప్పి షేర్ చేస్తున్నాం. ఇది వీకెండ్ మోటివేషన్ అనుకోండి. హెడ్స్ ఆఫ్ టు పంచ్, స్టే స్ట్రాంగ్ పంచ్.